పట్టా వచ్చిందండి మీకు? వచ్చిందండి. వచ్చిందా? ఎన్ని రోజులైంది తీసుకొని? శుక్రవారం తీసుకున్నాం. శుక్రవారం రోజు తీసుకున్నారు. లక్ష్మీదేవి ఇంటికి వచ్చిందంటారు పట్టా రూపంలో. శుక్రవారం అనుకున్నారమ్మా మీరు ఎప్పుడైనా మీకు పట్టా వస్తుందని? అనుకోలేదండి. ఇప్పుడు 50 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తానే ఉన్నాం. ఎప్పుడు వచ్చిందా ఎప్పుడు వచ్చిద్దా అని. ఇప్పుడు దాకా విన్న సంఖ్యలన్నిటికన్నా మీదే పెద్ద సంఖ్య. అందరు 20, 30 చెప్పారు, 40 చెప్పారు, 50 చెప్పారు మీరైతే ఒకేసారి. 50 ఏళ్ల కళ ఒక్క రోజులో తీరిందంటే ఎలా అనిపించింది మీకు? అసలు ఎంతో సంతోషంగా ఉంది మాకు పట్టా వచ్చినందుకు. ఎంతో ఆనందపడ్డాం బాగా. అసలు ఈ పట్టా వస్తుందని చెప్పి ఎప్పుడైనా అనుకున్నారు మీరు? అనుకోలేదండి. అసలు చాలా సార్లు ఇదిగో ఇస్తున్నాం అదిగో ఇస్తున్నాం అన్నారు. అసలు చాలా సార్లు మేము గుంటూరు కలెక్టర్ దగ్గరకు కూడా వెళ్ళి వచ్చాం, అయినా ఇవ్వలేదు మాకు. రాజకీయ నాయకుల దగ్గర ఎప్పుడైనా వెళ్ళారా మీరు? అంటే ఈయన ముందు కావచ్చు, ఈయన తర్వాత కావచ్చు. లేదండి, వాళ్ళు వచ్చినప్పుడే మేము చెప్పేవాళ్ళం ఎట్టగాని. ఇలా మా పట్టా కావాలని చెప్పి మీరు చెప్పేవాళ్ళు. వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు మరి? వాళ్ళు ఇస్తాం అనేవాళ్ళు. ఇచ్చేవాళ్ళు కాదు. ఓట్లప్పుడు వచ్చి అడిగేవాళ్ళు కదా, అప్పుడు అడుగుతా ఉండేవాళ్ళం మేము కూడా. అయితే ఇన్నాళ్ళకి మరి నారా లోకేష్ గారు మీ 50 ఏళ్ల కళను అయితే తీర్చారు కదా, మీరైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అందులోనూ మీకు ఇప్పుడు చీరలు పెట్టి ఇచ్చారు. అది అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారు అలా ఇస్తారని? సరని అనుకోలేదండి మేము కూడా. బట్టలు పెట్టారు మాకు కూడా, పసుగు బట్టలు అందరికి ఆడ పెడతారులే అనుకున్నారా? అందరికి పెట్టారు. అందరికి కూడా పెట్టారు. ఆయన చేతులతోనే ఇచ్చారు. ఆయన చేతులతోనే ఇచ్చాడు. ఎట్టా ఇస్తారని కూడా మేము అనుకోలేదండి. ఆయన చేతులతోనే ఇచ్చారు.